రోజులుగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళని చర్చలకు పిలవకుండా, వాళ్ళని కలవకుండా న్యాయస్థానంటూ దేవస్థానం పాదయాత్రని అడ్డుకోవటం, వాళ్ళ మీద దాడి చేయించటం, వాళ్ళని కించపరచటం, వాళ్ళని అవమానపరచటం ఈ 828 రోజుల్లో పోలీసులను అడ్డం పెట్టి ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతన్నా ముఖ్యమంత్రిలో మార్పు వస్తుంది. ఆ తీర్పు చూసైనా ఏ మాత్రం నైతిక బాధ్యత ఉన్నా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తుండేవాడు, సిగ్గుతో తొలగించుకునేవాడు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక రిట్ ఆఫ్ మాండమస్ కొనసాగే ఆజ్ఞల్ని ఇచ్చింది హైకోర్టు. ఎందుకంటే 3 రాజధానులు ఎప్పుడైనా తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు సరిగా బిల్లు పెట్టలేదు, సరిగా బిల్లు పెడతాం, మళ్ళీ ఇప్పుడు 3 రాజధాని బిల్లు వెనక్కి తీసుకెళ్తున్నాం, మళ్ళీ తీసుకొస్తామని మాట్లాడారు మంత్రులు, ముఖ్యమంత్రి. దాని మీద హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్ కొనసాగే ఆజ్ఞలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవించకపోయినా, అమలుపరచకపోయినా మళ్ళీ సమీక్షించే అధికారం ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుకున్న అధికారాలని వాళ్ళు చాలా స్పష్టంగా తీర్పులో చెప్తే ఈ సిగ్గులేని ప్రభుత్వం, ఈ బుద్ధి లేని ప్రభుత్వం, ఈ బాధ్యత లేని ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేకుండా నిన్న శాసనసభలో ఎమ్మెల్యేలతో, మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడిన భాష, వాడిన భాష, కోర్టు తీర్పుకి విరుద్ధంగా నిన్న వాళ్ళు చర్చ చేసిన విధానం, బల్లలు గుర్తుకున్న విధానం, తప్పట్టు కొట్టుకున్న విధానం, వాళ్ళ ఎగతాళి వ్యాఖ్యానాలు, వాళ్ళ బాధ్యతారాహిత్యమైన మాటలు ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. హైకోర్టు ఏం చెప్పింది? ఏమన్నా మీరు సమీక్షించుకున్నారా? మీరు ఏమన్నా బాధ్యతగా తీర్పును చదువుకున్నారా? మీరు అమరావతి అన్నారు, అప్పుడు వీటిలో రాశారా? మీరు వాగే పిచ్చవాగుళ్ళు ట్రాఫిక్స్ అన్నారు, అవి అఫిడవిట్లో రాశారా? అంటే బయట మాట్లాడేది వేరు, కోర్టు ముందు అఫిడవిట్లో వేరు. అంటే మీ మాటలకి, మీ చేతలకి పొంతం లేదు, బాధ్యత లేదు, పొంతం లేదు, సంబంధం లేదు. బయట పిచ్చవాగుడు మాట్లాడుతున్నారు, కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు అఫిడవిట్లో భ్రమరావతి, కమరావతి, గ్రాఫిక్స్, ఈ పిచ్చవాగుళ్ళు అక్కడ మాట్లాడట్లేదు. దీన్ని బట్టి మీ మాటలకి, చేతలకి కనపడతా ఉంది తేడా. 15,000 కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు, కేంద్ర ప్రభుత్వం డబ్బులని స్పష్టంగా చెప్పబడి ఉంది. దాన్ని ఎలా మీరు తప్పించుకుంటారు? గ్రాఫిక్స్ అని ఎలా అనగలరు? రాజధాని నిర్మాణం ప్రారంభమయ్యే ముందు శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా 52% పైగా ప్రజలు విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటుకు మెజార్టీ అభిప్రాయం తెలియజేశారు. శాసనసభలో చర్చ జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా విజయవాడ, గుంటూరు మధ్య 30,000 ఎకరాల పైగా ఉంటే బాగుంటుందని మాట్లాడాడు, ఏకాభిప్రాయం తెలియజేశాడు. ఎక్కడా చర్చ సందర్భంగా ఏకాభిప్రాయమే వచ్చింది తప్ప ఎవరో కూడా వ్యతిరేకించాల, ఎవరో ఏకాభిప్రాయానికి వ్యతిరేకంగా శాసనసభలో మాట్లాడాల. ఇవాళ మీరు ఎలా మాట్లాడతారు? భూములు ఇచ్చిన రైతుల్లో 93% సన్న చిన్నకారు రైతులు, అందులో 73% పాపం 8వ తరగతి చదువుకున్న
పేదవాళ్ళు. ఇంత స్పష్టంగా ప్రభుత్వాన్ని నమ్మి, చట్టాన్ని నమ్మి, రాజ్యాంగాన్ని నమ్మి 2 పంటలు 3 పంటలు పండే భూములు రైతులు ప్రజా రాజధాని అమరావతి కోసం, ప్రజల కోసం, 5 కోట్ల మంది ప్రజల కోసం భూములు ఇస్తే దాన్ని మీరు ఎలా ఈరోజు తప్పించుకుంటారు? ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. అది అఫిడవిట్లో చెప్పారా? కోర్టు ముందు చెప్పారా? అఫిడవిట్లు ఎందుకు రాయకుండా పారిపోయారు? వాళ్ళు మాట్లాడడానికి మీకు ఏ నైతిక అర్హత ఉంది? రాజధాని మా ఇష్టం, కేంద్ర ఇష్టం. ఇక్కడ రాష్ట్ర విభజన చట్టం ద్వారా కొత్త రాజధాని ఏర్పడింది. వాళ్ళ రాజధాని చర్చ ఎందుకు వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ద్వారా విడబడది. దాని ద్వారా చట్టం ద్వారా మనం విడిపోయాం. పార్లమెంటు చేసిన చట్టం, ఆ చట్టంలో చాలా స్పష్టంగా రాజధాని ఏర్పాటు గురించి కమిటీ చెప్పారు. ఆ కమిటీయే శివరామకృష్ణ కమిటీ. మెజార్టీ నిర్ణయం, మెజార్టీ ఇవాళ రైతులు నమ్మి భూములు ఇచ్చారు. దీని మీద ఎక్కడ ముఖ్యమంత్రి ఏ విధంగా పారిపోతాడు? ఏ విధంగా ముఖ్యమంత్రి దీని నుంచి తప్పించుకుంటాడు? భూముల విలువ పెరిగి రాజధానికి ఇవ్వటం వల్ల 9 రాజధానులు అక్కడ నగరాలు నిర్మాణం అవటం వల్ల వాళ్ళు ఇచ్చే పొలాలకి విలువ పెరిగి వాళ్ళ పిల్లల బతుకులు, జీవితాలు బాగుపడతాయి. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ వచ్చే డబ్బులన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయనే ఒక మంచి ఉద్దేశంతో రైతులు భూములు ఇస్తే ఇవాళ మీరు ఎలా తప్పించుకుంటారు? ఏ విధంగా పచ్చగా ఉండాల్సిన భూముల్ని మీరు పల్లాపేసి ఇవాళ మొత్తం అవి కూడా పిచ్చి మొక్కలు మొలిసి మరి పచ్చగా ఉండే భూముల్ని ఇవాళ మీరు పల్లాపేసి ఈ దుర్మార్గాల పాల్పడ్డారు. దాని మీద కూడా సమాధానం చెప్పాలి. రాజధానే కాదు, రాజధాని ప్రాంతంలో ఒక్క ఆఫీస్ కూడా, ఒక్క హెచ్ఓడి కూడా మార్చే హక్కు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి లేదని చంప పెట్టుగా తీర్పు స్పష్టంగా ఉంటే చదువుకోవడం చేతకాక, చదివి చెప్పేవాడు లేక, చెప్పేవాడి మాట వినక మూర్ఖుడు ఎవడన్నా వినేవాడికి చెప్పచ్చు, విననాడికి చెప్పచ్చు. విననట్టు నటించేవాడికి ఎవడో చెప్పలేదు, మూర్ఖుడికి ఎవడో చెప్పలేదు. ఇవాళ కోర్టు తీర్పు స్పష్టంగా ఉంటే ఇంత మూర్ఖంగా నువ్వు శాసనసభలో చర్చ పెట్టావంటే ఇంత బాధ్యతారాహిత్యంగా, రాజ్యాంగ విరుద్ధంగా మరి నిన్న మాట్లాడారో అర్థమవుతూ ఉంది. ప్రభుత్వం చేసిన వాదనలన్నీ కూడా హైకోర్టు కొట్టేసింది చాలా స్పష్టంగా. ఫామ్ 9-14 మీద రైతులు సంతకాలు పెట్టి భూములు ఇచ్చారు. ఇది చట్టబద్ధ, మొత్తం వాళ్ళకి హక్కులు ఉంటాయని చాలా స్పష్టంగా ఉంది. అవి ఉండవని వాదన చేశారు, దాన్ని హైకోర్టు కొట్టేసింది. డబ్బులు ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తామంటే మరి వాళ్ళ కరోనా వచ్చినా కూడా సంపద పెరిగిందన్నావు కదా, నువ్వు బట్టలు నొక్కడం ఆపలేదు కదా, నువ్వు బట్టలు నొక్కుతున్నావు కదా, వాళ్ళు డబ్బులు లేవంటావండి. అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవా? మిగిలిపోయిన పనులు చేయడానికి డబ్బులు లేవా? అది కూడా మరి నీ వాదన కూడా హైకోర్టు కొట్టేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నేను ఒప్పందాలను ఉల్లంఘిస్తాను. ప్రజా ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రజలు నమ్మారు, ప్రభుత్వాన్ని నమ్మి, సిఆర్డీఏ యాక్ట్ని నమ్మి, చట్టాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చారు. దాని మీద కూడా స్పష్టంగా వచ్చింది. అదేవిధంగా మా ఇష్టం వచ్చినట్టు మేము ఒప్పందాలని ఉల్లంఘిస్తూ ఉంటే కూడా కుదరదు అని చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. పాలసీలు మార్చేస్తా అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు మార్చేస్తారా? వాళ్ళ రాష్ట్రాల్లో, కేంద్రాల్లో చాలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా తిరగదోడే హక్కు, చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన చేసిన పనులే తిరగదోడే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని చెప్పపెట్టిగా చెప్పిన దాన్ని కూడా మీరు మర్చిపోయారు. అదేవిధంగా ప్రభుత్వం 151 సీట్లు ఉన్నాయి, నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను,
నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో ఇవాళ మీరు మాట్లాడినా కూడా దాన్ని కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. చట్ట విరుద్ధమైన నిర్ణయాల్ని మీరు తోడవచ్చు, కానీ చట్టబద్ధమైన న్యాయబద్ధమైన చర్యల్ని తిరగదోడే అధికారం ఏ ప్రభుత్వాలకు కూడా లేదని కూడా చాలా స్పష్టంగా గోల్డ్ అంతా ఖర్చు పెట్టారు. 15,000 కోట్లు ఖర్చు అని మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పడ్డాయి. వాటిని ఏం చేస్తారు? వాటిని ఏం చేయాలనుకుంటున్నారు? దాని మీద మీరు ఎక్కడ మాట్లాడట్లా, వెళ్ళిపోతూ ఉన్నారు. వీటిని ఏం చేస్తారు? ఇంత ఖర్చు పెట్టి మధ్యలో ఎలా ఆపుతారు? ప్రజల డబ్బుల్ని ఎలా నాశనం చేస్తారు? ఈ విధంగా వాగ్దాన భంగం పేరిట శాసనాధికారుల్ని అడ్డుకోకూడదని మీరు చేసే వాదనలు కూడా హైకోర్టు చాలా క్లియర్గా చెప్పేసింది. రాజధాని మార్చే అధికారం మాకుంది, 151 సీట్లు ఉంది, ఇష్టారాజ్యంగా కుదరదని గడ్డి పెట్టినా కూడా ఈ ప్రభుత్వానికి విడుదల అంటే చాలా స్పష్టంగా వాళ్ళ మెజార్టీ నిర్ణయం ప్రకారం రైతులు స్పష్టంగా సిఆర్డీఏ యాక్ట్లో 9(14) క్లాజ్ ప్రకారం సంతకం చేసి స్టాట్యుటరీ అగ్రిమెంటు రైతులకి సిఆర్డీఏకి జరిగింది. ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని నాకు 151 సీట్లు వచ్చింది, నేను రద్దు చేస్తాను, ఇది కుదరదంటే చల్లదని మొద్దు చెంపపెట్టలాగా తీర్పిచ్చింది. కాబట్టి ఏదైతే రైతులతో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సిఆర్డీఏ చేసుకున్న ఈ స్టాట్యుటరీ అగ్రిమెంట్ని కాపాడాల్సిందే, తుది వరకు తూచా తప్పకుండా నిర్వర్తించాల్సిందే అని హైకోర్టు స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు? సిఆర్డీఏ వాగ్దానం చేసింది, ఆ వాగ్దానాలు ఆఫీసులు చెప్పిన విధంగా రైతులు ఆశించిన వారికి ధర్మ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సిఆర్డీఏ హామీ ఇచ్చి వాగ్దానం చేసి 9(14)లో సంతకాలు చేయించుకొని ఇద్దరి మధ్య లెజిస్లేటివ్ ఏదైతే లెజిటిమేట్ అగ్రిమెంట్ జరిగింది, ఎక్స్పెక్టేషన్స్ అగ్రిమెంట్లో స్టాట్యుటరీ అగ్రిమెంట్లు జరిగాయి కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్లాల్సిందని చాలా స్పష్టంగా వాళ్ళ తీర్పులో చెప్పబడి ఉన్నాయి. ఇవాళ మాస్టర్ ప్లాన్లో మీ ఇష్టారాజ్యంగా మీరు పక్క వెళ్ళిపోతాం, మేము మారుస్తాం, మేము 9 రాజధానులు కట్టాం, నువ్వు కట్టినప్పుడు నువ్వు రాజధాని పెట్టినప్పుడు ఆ అగ్రిమెంట్లు డివేట్ అయినప్పుడు లేకపోతే మాస్టర్ ప్లాన్ని డివేట్ అయినప్పుడు వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు కూడా మరి విరుద్ధం అవుతాయి. కాబట్టి అవి కూడా చాలా స్పష్టంగా ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాల్సిందే. ముఖ్యమంత్రి 151 సీట్లు మీ అహంకారాలు పక్కన పెట్టండి. 3 రాజధానుల ప్రతిపాదనతో రైతుల ప్రాథమిక హక్కులైన జీవించే హక్కు ఆర్టికల్ 21 రైతులు జీవించే హక్కుని దెబ్బతీస్తున్నారు. ఆస్తి హక్కు ఆర్టికల్ 300A ఈ రెండింటిని కూడా రైతుల రాజ్యాంగపరంగా ప్రాథమిక హక్కులకి 3 రాజధానుల పేరిట రైతుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. జీవించే హక్కుని దెబ్బతీస్తున్నారు. ఆర్టికల్ 21 ఆస్తి హక్కు ఏదైతే ఆర్టికల్ 300A వీటిని దెబ్బతీస్తున్నారు అని స్పష్టంగా హైకోర్టు చెప్పినా కూడా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, కళ్ళు జరగట్లేదు. కనీసం ఒక సామాన్యుడు మాట్లాడే మాటలు నేను చెప్తున్నాను. ఒక సామాన్య రైతులు ఆవేదన, అమరావతి రైతు ఆవేదనని నేను తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థలను పెట్టుకొని, ఇంత పెద్ద ప్రభుత్వ అంగాలను పెట్టుకొని, కార్యనిర్వాహక వ్యవస్థను పెట్టుకొని హైకోర్టు తీర్పును కూడా చదువుకోలేని మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఇంత అహంభావంతో ఇంత తెలివి తక్కువతనంగా మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వం బిల్డింగులు కట్టింది, నేను కట్టను, నేను మధ్యలో వదిలేస్తాను, నేను బ్యాంకు వదిలేస్తాను, నేను నాకు ఇష్టం లేదంటే కుదరదు, అది చట్టవిరుద్ధం. రాజధాని నిర్మాణాలని ఆపేయాలనే ద్వారా రైతుల హక్కులకి నష్టం జరిగింది. దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ రెడ్డి మీద ఉంది. సవరణలు చేయటం కూడా చట్టవిరుద్ధం అని కూడా చాలా స్పష్టంగా దాంట్లో చెప్పబడి ఉంది.
అదేవిధంగా స్థానిక సంస్థలు చెప్పాయి మాస్టర్ ప్లాన్లు సాల్వ్ చేస్తామనేది కూడా దానికి కూడా ప్రయత్నం చేశారు, దానికి కూడా బుద్ధి చెప్పారు, దానికి కూడా రైతాంగం తిరగబడ్డారు. దానికి పెట్టిన సమావేశాల్లో కూడా రైతులు చాలా స్పష్టంగా మరి దాన్ని తిప్పికొట్టారు. అదేవిధంగా ఆర్టికల్ 226 కింద హైకోర్టుకి విశేష అధికారాలు ఉన్నాయి. ఇది కేసుగా తెలియజేయడం కానీ 3 రాజధానులు ఉప్పు ఇంకా పొంచి ఉంది కాబట్టి ఇట్ ఆఫ్ కంటిన్యూస్ మ్యాండమస్ కింద కొనసాగే ఆజ్ఞల కింద ఈ ఇచ్చిన తీర్పుని అమలు చేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్ష చేసే అధికారాన్ని కూడా హైకోర్టు ఆర్టికల్ 226 ద్వారా ఉపయోగిస్తే ఈ బుద్ధి లేని ప్రభుత్వం సిగ్గుందా అని అడుగుతూ ఉన్నాడు. ఈ విధంగా చెప్పుకోవడానికి ఇంకా ఆ పదవిలో ఆ సీట్లో మీరు కూర్చున్నారంటే సిగ్గుపడాలని కూడా నేను చెప్తాను. రవీంద్రన్ కమిటీ అన్నాడు, బోస్టన్ కమిటీ అన్నాడు, హై పవర్ కమిటీ జిఎన్ రావు కమిటీ అన్నాడు. ఇన్ని కమిటీలు ఇష్టారాజ్యంగా వాటి మీద కూడా ఇప్పుడు మరి దాన్ని అడ్డం పెట్టి కూడా చాలా చేద్దామని ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఇవాళ అసెంబ్లీ ద్వారా నాకు ఇష్టమైన హక్కు ఉంది, 3 రాజధానులు పెడతాను, నా ఇష్టం అన్నాడు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ద్వారా విశేష అధికారాలతో రాష్ట్ర విభజన చట్టం ఏర్పడింది. ఆ చట్టం ద్వారా శివరామకృష్ణ కమిటీ ద్వారా కొత్త రాజధాని ఏకగ్రీవ ఆమోదంతో శాసనసభ ఏకగ్రీవ ఆమోదంతో మెజార్టీ రైతులు కేంద్ర ప్రభుత్వం చెప్పిన శివరామకృష్ణ కమిటీ మెజార్టీ నిర్ణయంతో శాసనసభ ఏకగ్రీవ తీర్మానంతో అమరావతి ప్రజా రాజధాని ఇవ్వడమే మాత్రమే. నీకేమున్నా లెజిస్లేటివ్ కాంపిటెన్స్ సాంగ్ ఉంది. సినిమా వస్తే ఆయన వచ్చాడు మొదలు పెట్టమంటారంట. అట్లా ఉంది సాంగ్. వచ్చినప్పుడల్లా పల్లెటూరులో సినిమా వేస్తూ ఉంటారు. ఆయన ఎవరు వచ్చాడు మళ్ళీ ఏంట్రా సినిమా అని. నేను ఇష్టమా నీకు 151 సీట్లు వచ్చినాయి, రేపు ఇంకోటి 161 సీట్లు వస్తాయి, వాడు వచ్చి మారుస్తాడు మళ్ళీ. బుద్ధిలేని ప్రభుత్వం. ఇంగిత జ్ఞానం ఉందా మీకు? చదువు సస్తే 10th క్లాస్లో ప్రశ్నాపత్రాలు దొరికిస్తే ఇంతకన్నా తెలియట్లే ఉన్నాయి. 10th క్లాస్లో క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేస్తే ఏమయ్యా ఇంతకన్నా ఏం తెలియట్లే ఉంటాయి. చదువు సస్తే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇదే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని అసెంబ్లీలో అరిస్తే సరిపోయిందా? బుద్ధి జ్ఞానం ఉండద్దు, రాజ్యాంగాన్ని చదువుకోవద్దు, లాయర్లు పెట్టుకున్నావు దేనికి? అరే నాకు లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఉంది, నాకు 151 సీట్లు ఉన్నాయి, నాకు అసెంబ్లీలో అధికారం ఉంది, నేను 3 రాజధానులు పెడతాను అంటే భూములు ఇచ్చినాడు ఏంటి సంగనాకారమే బుద్ధి లేదన్న. అదేవిధంగా భూములు తీసుకున్న తర్వాత ఇచ్చిన టైం ప్రకారం అభివృద్ధి పనులు చేయాలి, పూర్తి చేయాలి, బాధ్యత తీసుకోవాలి. నా డబ్బులు ఏమంటావేంటి? డబ్బులు లేనప్పుడు నీకు చేతకానప్పుడు తప్పు దీపో. నా దగ్గర డబ్బులు లేవు, నా సిగ్గులేదా ఈ ప్రభుత్వానికి? నా దగ్గర డబ్బులు లేవు, ఆ డబ్బులు లేనప్పుడు ఇంత సీట్లో కూర్చున్నా. ఆ పక్కనేమో కరోనా వచ్చినా నా బడ్జెట్ పెరిగింది, నా డబ్బులు పెరిగినాయి అని చెబుతున్నాను. రెండో పక్కనేమో వీళ్ళు ఆగిపోయిన భూముల్ని పూర్తి చేయమంటే డబ్బులు ఇవ్వమంటాం. ఇంకా కాంట్రాడిక్టరీగా మాట్లాడుతూ ఉన్నారు. బట్ దానికి కూడా సమాధానం చెప్పాలి. ఒప్పందం ప్రకారం భూములు ఇచ్చిన రైతులు వాటి స్వరూపాలు మారిపోయి ఇచ్చేటప్పుడు 2 పంటలు పండాయి, 3 పంటలు పండాయి. ఇప్పుడు రోడ్లు వేసాం, కాలువలు తవ్వాం, డ్రైన్లు కట్టాం, అసెంబ్లీ కట్టాం, సెక్రటేరియట్ కట్టాం, హైకోర్టు కట్టాం, బిల్డింగులు కట్టాం, పేదవాళ్ళకి ఇల్లు కట్టాం. అంటే భూమి యొక్క స్వరూపం మొత్తం మారిపోయింది. భూములు ఇచ్చేస్తాం, మీ సాగు అంటే నేనేమవ్వాలి? ప్రభుత్వాన్ని నమ్మి, సిఆర్డీఏ యాక్ట్ని నమ్మి, చట్టాన్ని నమ్మి, రాజ్యాంగాన్ని నమ్మి రాష్ట్రం కోసం భూములు ఇచ్చారు. వాళ్ళు భూములు ఇచ్చేస్తా ఈ దారి నువ్వు భూమి అంటే అది ఎలా కుదురుతుంది? అది కూడా చట్టవిరుద్ధం. ఇట్లా చేయకూడదు ప్రభుత్వం. అట్లాగే ఇచ్చిన భూమిని మీరు తాకట్టు పెడతాను, మీరు తాకట్టు పెట్టండి. నేను భూములు ఇచ్చిందే రాజధానికి ఇచ్చా, మీ సోకులకి ఇచ్చానా?
నీ పట్టణ మొత్తానికి ఇచ్చానా? రాజధానికి ఇచ్చాను భూములు. రాజధానికి ఉపయోగపడాలి, ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి. ప్రతి సంపద సృష్టించే రాజధానికి ఇచ్చిన భూముల్ని మీ సొంత ప్రయోజనాలకి, మీ సొంత పెత్తనాలకి, మీ సొంత పథకాలకి మీ ఇష్టారాజ్యంగా మార్చడానికి వీలు కాదని కూడా స్పష్టంగా చెప్పారు. రాజధానిని టైం ప్రకారం అభివృద్ధి చేయకపోతే రైతులతో చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. అదే టైం ప్రకారం చట్టబద్ధతగా చేసిన ఒప్పందాన్ని అమలుపరచాల్సిందే. అదేవిధంగా రాజధాని పెడితే వచ్చే ప్లాట్లు పెరుగుతాయని, ప్లస్ దానివల్ల ఇచ్చిన దానికి న్యాయం జరుగుతుంది, పిల్లల భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు ఇస్తే ఇప్పుడు అదేం కుదరదు, నేనేమి చేయను అని పారిపోవడం కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 3 రాజధాని బిల్లు నేను ఇప్పుడు వెనక్కి తీసుకున్నాను. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మళ్ళీ పెడతాను. ఈ కాకమ్మ కబుర్లు కూడా ప్రభుత్వం అర్ధరహితంగా, బాధ్యతారహితంగా చేస్తూ ఉంది. శాసన రాజధాని ఈ బుద్ధినాళ్ళకి ఇంకోసారి గవర్నర్ అనేవారు విశాఖలో కూర్చొని ఆయన శాసనసభ ఇక్కడ జరుగుతుందని నెరవేర్చమని ఆయన నోటిఫికేషన్ ఇస్తే అక్కడే శాసనసభ జరుగుతుంది. నువ్వు ఇక్కడ శాసనసభ అని చెబుతున్నావు అమరావతి. రేపు గవర్నర్ గారు విశాఖపట్నంలో ఉండి ఇక్కడ నిర్వహించమని ఆయన ఒక నోటిఫికేషన్ ఇస్తే శాసనసభ అక్కడే జరుగుతుంది. అప్పుడు ఈ శాసన రాజధాని ఏముంది? బుద్ధి లేని ప్రభుత్వమా? అసలు శాసన రాజధాని ఉంది ఏ పుస్తకంలో ఎక్కడ చెప్పాడు ఉంది? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడుంది? రాజధాని ఎక్కడుంటే ఇక్కడే సెక్రటేరియట్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, గవర్నర్ కార్యాలయం ఉంటుంది. ఈ తిక్కలోడి ప్రభుత్వం ఈ తిక్కలతనంగా తుక్కలగా నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఈ శాసన రాజధాని ఎక్కడుందయ్యా? శాసన రాజధాని అనేది రాజధానే కాదు. ఎంత బుద్ధి లేనంటే ఎక్కడ చదువుకుంటారో మరి ఎక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు కదా, క్వశ్చన్ పేపర్లో ఎక్కిపోతే ఈ తెలివితేటలో వస్తాయి. శాసన రాజధాని అనేది అసలు రాజధాని కాదు. గవర్నర్ గారు ఎక్కడుండి ఆయన ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ శాసనసభను ఏర్పాటు చేయండి అని నోటిఫై చేస్తే శాసనసభ ఏర్పాటు అవుతుంది. దాన్ని పట్టుకొని నేను ఇక్కడ శాసన రాజధాని ఎక్కడ మరి కొత్త రాజ్యాంగం రాస్తున్నట్టున్నాడు ఈయన కూడా. ఇవన్నీ కూడా మరి ఎట్లా ఆలోచన చేస్తున్నాడో, ఏ పనుల్లో మరి ఏ టైంలో ఈయనకి ఆలోచనలు వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ సిఆర్డీఏ కానీ ఇష్టం వచ్చినట్టు మాకు అధికారాలు ఉన్నాయని మేము ఇష్టమైనట్టు మారుస్తాం. ఏది ఈ మాస్టర్ ప్లాన్లు అంటే కూడా కుదరదు. చాలా స్పష్టంగా చేసుకున్న ఒప్పందాల ప్రకారమే ముందుకెళ్లాల్సిందే. అదేవిధంగా వాగ్దాన భంగం చేయడానికి కూడా ఇతరుల్లో ఎవరికి కూడా బాధ్యత లేదు. అదేవిధంగా ఏ పాలసీ కూడా ప్రభుత్వ పాలసీ అవ్వచ్చు, లేదా సిఆర్డీఎల్ పాలసీలు కావచ్చు, ఇవన్నీ కూడా మీ ఇష్టంగా ఏకపక్షంగా వాగ్దాన భంగం చేసే విధంగా చేసుకున్న ఒప్పందాల విరుద్ధంగా మీరు పోరాటానికి చేస్తే చట్టంలో నైతికమవుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. గత ప్రభుత్వం సిఆర్డీఏ 6 మీటింగుల్లో ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, ఏ విధంగా సంపద సృష్టించబోతున్నాం, ఏ విధంగా డబ్బులు తేబోతున్నాం అన్నీ స్పష్టంగా చెప్తే ఈ బుద్ధి లేని ప్రభుత్వం డబ్బులు మాట్లాడుతూ ఉంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి ఒకసారి చదువుకోవాలా, తెలుసుకోవాలా. అదేవిధంగా ఇవాళ ఇచ్చిన భూముల్ని ఉల్లంఘిస్తే వాళ్ళ జీవనోపాధి కూడా పోతుంది. జీవనోపాధి పోతే వాళ్ళు గౌరవంగా బతకడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి దాన్ని హ్యుమానిటేరియన్ మరి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదొక మానవ సంక్షోభం అవుతుంది. ఎందుకంటే భూములు ఇచ్చిన రైతులకి దాన్ని భూములను పాడు పెడితే వాళ్ళ జీవనోపాధి పోవటమే కాకుండా వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన భంగం అవటమే కాకుండా వాళ్ళ బతుకులు భారం అయ్యి అదొక మానవ సంక్షోభం అవుతుందని స్పష్టంగా చెప్పినా కూడా దాన్ని కూడా గాలి వదిలేశాడు.
అదేవిధంగా మరి ఇవాళ 3 పంటలు పండే భూములు ఇటు కాకుండా పోయినాయి, ఇటు 3 రాజధానులని ఈ డ్రామాలకి వాళ్ళ జీవితాలు బలవుతున్నాయి. దాని మీద కూడా స్పష్టంగా మాట్లాడాలి, చెప్పాలి ముఖ్యమంత్రి అని చెప్తూ, అదేవిధంగా ఏదైతే టైం ప్రకారం వాళ్ళకి ఏదైతే వాగ్దానం చేశారో ఆ టైం ప్రకారం అన్నీ చేయాల్సిందే. అదేవిధంగా ఈ ఒప్పందాల్లో కానీ ఎక్కడైనా ఉల్లంఘిస్తే ఈ ప్రభుత్వం ఫ్రాడ్ చేసినట్టు ఏది వాగ్దాన భంగం కానీ ఒప్పందాలను ఉల్లంఘించడం కానీ ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు ఏం చేసినా కూడా అది ఫ్రాడ్ కింద వస్తుందని స్పష్టంగా చెప్పి ఉన్నప్పుడు కూడా రెండు వేళ నేను హైకోర్టులో మనందరం పౌరులు ఆ 29,000 రైతాంగం రైతు కుటుంబాలు 34,000 ఎకరాలు ప్రజా రాజధాని అమరావతికి భూములు ఇచ్చారు. వాళ్ళు నేను ఎలా సమానం అవుతామండి? మనం 5 కోట్ల మందిలో ప్రజలు, ఈ 5 కోట్ల మందిలో వాళ్ళు ప్రజా రాజధాని అమరావతి పోయి వాళ్ళ హక్కులు, వాళ్ళకు వచ్చే పంట, వాళ్ళకు వచ్చే ఆదాయం, వాళ్ళకు వచ్చే జీవనోపాధి, వాళ్ళకు వచ్చే జీవితాన్ని వాళ్ళు రాజధాని కోసం త్యాగం చేస్తే 5 కోట్ల మంది ప్రజలు సమానమే. కాబట్టి నేను ఖర్చు పెట్టను, నేను 3 రాజధానులు కడతానని ప్రభుత్వం ఇతను చేస్తూ ఉంది. అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మరి స్పష్టంగా చెప్పినప్పుడు కూడా సిఆర్డీఏ చాలా స్పష్టంగా 6 పుస్తకాలు ఇచ్చి 6 సమీక్షలు చేసి అన్నీ కూడా రైతులకు ఇచ్చాయి. వాడి వెనకాల కూడా కరెక్ట్ కాదు. 15,000 కోట్లు ఖర్చు పెట్టబడి ఆ ఖర్చు పెట్టిన భూములు పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజా రాజధాని అమరావతి ఉంటుందని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం వితండవాదం చేసి డబ్బులు లేవు, ఆమోదయోగ్యం కాదు, 3 రాజధానులు కట్టాను, నా ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే కూడా కుదరదని చాలా స్పష్టంగా చెప్పింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ఒక్కసారి ఖరారయ్యాక మార్చే హక్కు సిఆర్డీఏ కానీ ప్రభుత్వానికి కానీ లేదు. మార్చాలంటే చట్ట ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్ను కూడా మీరు ఫాలో అవ్వకుండా R5 జోన్ కింద విజిట్ నోటిఫికేషన్ ఇస్తే ఇది కూడా చట్టబద్ధత కాదు. అక్కడ మీరు చేసిన నిర్ణయాలు కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జరగలేదని కూడా గతంలో R5 జోన్ను కూడా కొట్టేశారు. 3 రాజధానుల ముప్పు ఇంకా పొంచే ఉంది కాబట్టి కొనసాగే ఆజ్ఞలు రిట్ ఆఫ్ మానమస్ జారీ చేస్తామని ఉన్నత న్యాయస్థానం చెప్పినా ఈ మూర్ఖ ప్రభుత్వం నిన్న శాసనసభలో ఈ వాదనలు చేసింది. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక ఎంపీ, ఒక హెచ్ఓడి, ఒక ఆఫీస్ మార్చే అధికారం కూడా నీకు లేదు. నీ 150 సీట్లకు లేదు. బుద్ధి జ్ఞానం తెచ్చుకుంది, రాజ్యాంగాన్ని చదువుకుంది. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ ఇచ్చిన రాజ్యాంగాన్ని చదువు, జ్ఞానం లేకపోతే తెలిసిన వాళ్ళతో చెప్పించుకుంది. ఇంతే తప్ప వాళ్ళ తీర్పుని ఉల్లంఘిస్తూ, తీర్పుని అవమానపరుస్తూ, తీర్పుని గౌరవించకుండా నోటికి వచ్చినట్టు బుద్ధి జ్ఞానం లేకుండా బాధ్యతారాజ్యంగా మన నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా రాజధాని అమరావతి కొనసాగుతుంది. 828 రోజులుగా ఆ త్యాగమూర్తులు, ఆ పోరాట యోధులు వాళ్ళు చేసే పోరాటానికి 5 కోట్ల ప్రజల మద్దతు ఉంది, తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంది. మేమందరం అమరావతి ప్రజా రాజధానికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.